మాల సార్ ఈ మాల తీసుకొని వేయొచ్చు కదా. అరే వెయ్యి. అబౌట్ డన్. నీ బాబు డానే. వెనక దేన్నో పట్టుకున్నట్టుగా ఉంది. ఆ రోజు నీ టర్న్, ఈ రోజు నా టర్న్. ఎలా ఉంది నా పట్టు మై డియర్ శాంతి? ఇక నీకు అశాంతే. అబౌట్ టర్న్. ఈ నిమిషం నుంచి బెజవాడలో హత్యలు, దొంగతనాలు, దోపిడీలు, రౌడీజం, ఇల్లీగల్ బిజినెస్ ఏమైనా జరిగితే యాక్షన్ తీసుకుంటాం సార్. చెప్పు తెగిపోద్ది. అవసరమా? అంకుశం రాజశేఖర్ అన్న ఫీలింగ్ మనసులో. యాక్షన్ తీసుకున్నాడు చేతులు కళ్ళు నరికేస్తాను. యాక్షన్ తీసుకోకూడదు, రియాక్షన్ ఉండకూడదు. ఎందుకంటే అందరూ నా బావులు బామర్దులు. సార్ లోపలికి వెళ్ళి ఛార్జ్ తీసుకుంటారా? నువ్వు మిగతా పోలీసులు ఛార్జ్ తీసుకోవడం చూసుంటావు, నేను ఛార్జ్ తీసుకోవడం చూడలేదుగా. ఇప్పుడు చూస్తావు. బామర్దే, నన్ను పోలీసుగా ఛార్జ్ తీసుకోమంటున్నారు, తీసేసుకోమంటావు ఏంటి? డిప్యూటీ కమిషనర్ మిస్టర్ శక్తి క్రైమ్ రేటును తగ్గించి సాధన చేశారు. ఈ సంవత్సరం బెస్ట్ కేడర్ అవార్డు పొందబోయేవారు మిస్ ఐశ్వర్య. సార్, ఓ 2 ముక్కలు. అయ్యో, నాకు మైక్ లో మాట్లాడే అలవాటు లేదు. మందులో మాట్లాడటమే అలవాటు. మా స్టూడెంట్స్ ఆత్మరక్షణ కోసం ఏదైనా నేర్పించొచ్చుగా. మేడం, దగ్గరికి రండి. కూర్చోండి, పడుకోండి. వదిలితే ఇక్కడే ఫస్ట్ నైట్ కానిచ్చి బిడ్డనిచ్చేలా ఉన్నాడు. ఈ పొజిషన్ లో క్రాల్ చేసి ముళ్ళ కొంచెం లోపలికి దూరి బయటికి రావాలి. ఇట్స్ ఆర్మీ ట్రైనింగ్. ఇలా డైలీ మీరు చేస్తే చలి జ్వరం వచ్చి చేస్తారు. మోచేతులకి మోకాళ్ళకి మంచి స్ట్రెంగ్త్ వస్తుంది. ఇప్పుడు మేడం మీకు చేసి చూపిస్తారు. కమ్ ఆన్ గర్ల్స్. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. Come on, come on. శాంతి మేడం కి చప్పట్లు కొట్టండి. శాంతి, శాంతి. గట్టిగా. అది. Very good. I like it. మీ దగ్గర నుంచి నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే గర్ల్స్, డిస్పర్స్. కమ్ ఆన్. ఎందుకు రమ్మన్నావురా? రమ్మంటే నువ్వు పీకుతావు, రాలేదంటే తను పీకుతుంది. ఎవరు? జెట్లీకి పోలీస్ గెటప్ వేసినట్టే ఉంది. లైసెన్స్ ఇవ్వు. కొట్టానంటే ఎవరిని లైసెన్స్ అడుగుతున్నావు? లైసెన్స్ చూపించు. ఇవన్నీ మన దగ్గర వద్దు. ఏంది సీనా? నచ్చితే కన్నేస్తాం, నచ్చకపోతే కాటేస్తాం. పోలీస్ పొట్టు ఎలా ఉంది? వీడికి నొప్పి పెడుతుందా? చక్కగా ఆయుర్వేదిక్ మసాజ్ చేయించుకున్నట్టు ఉంటుంది.
చైతీవే తీయడం అయ్యింది. నాకేం తక్కువ? ఎందుకు నన్ను వద్దన్నావు? నచ్చలా? నచ్చకుండానే పెళ్లి చూపులకొచ్చావా? అప్పుడు నచ్చింది, ఇప్పుడు నచ్చలా. అదే ఎందుకు? డబ్బా ఫిగర్ నేనే ఇష్టపడతాను కానీ సబ్ ఇన్స్పెక్టర్ ని ఛాన్సే లేదు. డబ్బా ఫిగరా? ఈ రోజు నీకు ఎంత ఉంటుందా? నేను షూట్ చేయకుండా వదలను. షూట్ చేయవే. మరి నేనెవరిని? వదలండి. ప్రాబ్లం అవుతుంది. Oh my God. అల్లుడు, సంతోషకరమైన విషయం, పెళ్ళైనట్టు కలొచ్చింది. పగటికలా ఫలిస్తుంది కదా. స్టాప్ స్టాప్ స్టాప్. ఆపు ఆపు. బొమ్ బొమ్ బొమ్. అరుణి. ఏంటి ట్రిపుల్సా? దమ్ముకోవే, ఇంకో ఇద్దరు నెక్కించుకోపోయావా? ఇంకొకసారి జరగదు. ఇంకేం మాట్లాడగడి. ఫైన్ కట్టండి. కాకి కట్టబడిందా? ఇక కసి తీర్చుకోకుండా వదిలిపెట్టారే. ఇదిగో ఈ 50 రూపాయలు. ముగ్గురికి 50 రూపాయలు. ఏంటల్లుడు, ఉండొస్తున్నా. ఇంకొకసారి ఆఫర్ 3 సెలెక్ట్ 1. నో 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 నో. కుదరదు. కాలేజ్ నువ్వెంత బతిమాలినా నేను వదలను. నువ్వెవరు? ఊరికే అనకూడదు. పిల్ల అగర్వాల్ కొట్టు స్వీట్ లాగా సూపర్ గా ఉంది. ఇలా చేయి చాచి డబ్బులు అడుగుతున్నావే, సిగ్గుగా లేదు? బిచ్చగాడికి నీకు తేడా ఏముందే? ఆ పిల్లని చూస్తుంటే నీకు చీరగట్టినట్టుగా ఉంది అల్లుడు. క్యారెక్టర్ గురించి చెప్పా. తప్పు చేస్తే ఖండించు, నీ వల్ల కాకపోతే క్షమించు. దండించడానికి నువ్వెవరు? క్షమించు, ఖండించు, దండించు. వాట్ ఏ రైమింగ్. కవిత కవిత. వయసు మళ్ళాక షుగర్ రావడం, వయసులో ఉండగా ఫిగర్ రావడం కామన్ అయిపోయిందయ్యా. అల్లుడు, ఏమంటావు? సూపర్. అదే నేను అనుకున్నాను. నాది మా అమ్మది ఒకే టేస్ట్ కదా. అందంగా ఉందిరా. ఏ కంపెనీ బండి? బండి గురించి అన్నావు? దేని గురించి అనుకున్నావు? అమ్మా, ఇటు చూడరా రే. నా ఫీలింగ్స్ నీకు అర్థమవుతున్నాయా? అందం అంటే అందం, అద్రిపోయే అందం. ఏంట్రా బాగా చూడన్నా. బాబా, పోలీసులు కొట్టి చూసుంటావు, పోలీసుల్నే కొట్టి చూసావా? తను కొట్టింది నాన్న. నువ్వు పడిపోయావు. మనకంతా ఎందుకు రాలా? మనకు కాదు, నీకు వయసు అయింది కదా. సరే ఓకే, ఎన్నో పాపాలు చేసావు, ఇది చేసేయ్. ఏయ్ మురళి, నువ్వు మిస్ అయ్యావు కదా, వస్తున్నా. మీ అమ్మాయి ఆ 2 కళ్ళున్నాయే, కళ్ళు. తను ఆయన కూతురు. బిల్డప్ ఇవ్వు, అంతేగాని ఆయన నెత్తి మీద బిల్డింగ్ కట్టు. తనొచ్చింది. ఇది తన స్కూటరే. మీరే చూడండి, బండి సౌండ్ని ఇంతలా వాచ్ చేశాడంటే అప్పుడు మీ అమ్మాయి మనస్సుని ఎంతలా అని చెప్పొచ్చాను. చాలా థ్యాంక్స్. అని ఏమైందయ్యా? పిల్లని చూడడానికి వచ్చి ఇలా తిప్పుకుంటూ నుంచుంటే అలా చూడు. సూపర్ సెలక్షన్ అన్నయ్య. వెనక్కి తిరిగి చూడు. సిగ్గేస్తోంది. సిగ్గుపోయి సిరి చెమట్లో పడతాయి. ఒక్కసారి వెనక్కు చూడు. నువ్వు లవ్ చేసింది సాధారణమైన శాంతిని కాదు, కాకి చొక్కా వేసుకున్న విజయ శాంతిని.
నీ ఆత్మ శాంతించాలని వేడుకుంటున్నాను. ఈరోజు డ్రాయర్ షో కన్ఫర్మ్. ఎవరు వాళ్ళు? లోపలికి రామ్మా. నిన్ను బయట ఎక్కడో చూసి లవ్ చేశాడట. పిల్లని అడగడానికి వచ్చారు. ఏంటి? గొప్పోళ్ళ వ్యవహారం. ముందు డ్రెస్ మార్చుకొని రా, తర్వాత మాట్లాడదాం. వాళ్ళెవరో ఏంటో తెలియకుండా అమ్మా శాంతి, ఎలా నాన్నా? అంతా నేను చూసుకుంటానుగా. అప్పుడు చూసినప్పుడు ఇలా లేదే. పోయి పోయి పోలీస్ని లవ్ చేసావే. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు మీ అందరినీ పిలవడానికి కారణం, తెల్లారేసరికి ఈ ఊర్లో ఒక్క రౌడీ ఒక్క క్రిమినల్ ఉండకూడదు. ఆపరేషన్ క్లీన్. ట్రైనింగ్ లో నేర్పించింది నేను మర్చిపోలా ఇంకా. तू आगे बढ़े जा, आफत से लड़े जा, आंधी हो या तूफान, रुकना तेरा काम नहीं, चलना तेरी शान, चल चल रे नौजवान. ఒక పోలీసోడు ఎప్పుడూ ముందడుగు వేయాలి, ప్రమాదం అని తెలిసినా పోరాడాలి, కారు చీకట్లు కమ్ముకున్నా సోలిపోకూడదు, వాడి నడకలో గంభీరం ఉండాలి. ఆటో నగర్ క్రిమినల్స్ ఎక్కువగా ఉండే చోటు. ఆల్ఫా టీమ్, yes sir, మీరు అక్కడికి వెళ్ళండి. బ్రావో టీమ్, yes sir, మీరు మధురా నగర్ కవర్ చేయండి. చార్లీ టీమ్, ఎస్ సార్. మీరు సత్యనారాయణపురం. డెల్టా బెన్ సర్కిల్. శాంతి, మీరు వెటనరీ కాలనీ కవర్ చేయండి. ఎస్ సార్. లెట్స్ మూవ్. నీ పుణ్యమాని వసూలు అదిరిపోతున్నాయి. నేను వసూలు చేయడానికి వచ్చానయ్యా. అరెస్ట్ ఆనందంగా ఆహ్వానించే మొదట అక్యూస్ నువ్వే. ఏయ్, తప్పుకో. ఏంటి అరెస్ట్? ఏలెత్తితే ఇరిచేస్తాను, తీసుకెళ్ళండి. ఏంటన్నా నువ్వే ఇలా మధ్యలో నువ్వెట్రా. ఎదురుగా ఒక వాటర్ ట్యాంక్ ఉందా? అక్కడ ఉంటాడు. ఓకే సార్. రాత్రులు బరియల్ గ్రౌండ్ కి ఎవరు రారు సార్. గేట్ తెరుచుకొని లోపలికి వెళ్ళు. సార్, రౌడీ నాయాలందరూ ఇక్కడే డేరా వేశారు సార్. శక్తిరా ఏంటి శక్తి? రే వెళ్ళకండ్రా, మాట వినండ్రా. మనుషులు లోపలేయగలరా ఏంది? మా లాంటి వాళ్ళ కోసమే బెయిల్ కనిపెట్టింది. మీలాంటి వాళ్ళకి బెయిలు లేదు, జైలు లేదు. ఆ రోజు తప్పుగా మాట్లాడాను. ఏ రోజు? ఇప్పుడు వెళ్ళి నీ మొహం అద్దంలో చూసుకో. నీకు మాత్రమే కాదు, అందరికీ నువ్వు నచ్చుతావు. నీకు పిచ్చి పిచ్చిగా నచ్చేసావు.